మన భక్తి జీవితానికి అవసరమైన విలువైన ఒక మంచి అంశమును బైబిల్ నుండి మనం అందరం కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోబోయేటువంటి అంశం నిజమైన బలవంతులు ఎవరు? నిజమైన బలవంతులు ఎవరు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రపంచం ధనం ఉన్నవారిని, అధికారం ఉన్నవారిని, శారీరక దౌష్ట్యం కలిగిన వారిని, చూడడానికి ఎత్తు కలిగిన వారిని బలవంతులు అనడం మనం చూస్తూ ఉంటాం. బైబిల్ ప్రకారంగా అసలు ఎవరు బలవంతుడో మనకి తెలిస్తే మనం బలవంతులుగా ఉన్నామో లేదో, లేదా బలవంతులుగా మనం ఎలా మారాలో మనకు అర్థమైపోతుంది. ఇంతకు బైబిల్ ప్రకారంగా ఎవరు బలవంతులు అన్నప్పుడు ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ముందుగా యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు. ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంది ఎవరన్నప్పుడు యోబు గారు మాట్లాడుతున్నాడు, అంతే కదండి. యోబు గ్రంథాన్ని రాసింది ఎవరన్నప్పుడు యోబు గారు రాశారు. రాసినటువంటి ఆయన ఎవరు బలవంతుడో చెబుతున్నాడు. ఎవరు బలవంతుడట? దేవుడు బలవంతుడు అన్నాడు. దేవుడు బలవంతుడు అన్నప్పుడు బలవంతుడండి. ఆయన ఎంత బలవంతుడు అన్నప్పుడు ఏమండి, ఆయన బలముతో ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎంత బలవంతుడంటే 6 దినాలలో సృష్టిని చేసినవాడు, అలాగే 6 దినాలలో చేసినటువంటి ఈ సృష్టిని అరక్షణంలో లేకుండా కూడా చేయగలిగినవాడు. మనిషిని పుట్టించినవాడు ఆయనే, మనిషిని తీసేసేవాడు కూడా ఆయనే. ఆయన ఉన్నాడని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన మాటలకు తలదించాలని బ్రతుకుతున్న వారిని కాపాడేది ఆయనే. ఆయన మాటకు ఎదురు తిరిగితే కాలగర్భంలో కలిపేది కూడా ఆయనే. ఆయన అంత బలవంతుడు అన్నప్పుడు అంత బలవంతుడు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకున్నటువంటి వ్యక్తిగా యోబు గారు మాట్లాడుతూ దేవుడు బలవంతుడు. అంత బలవంతుడైనటువంటి ఆయనలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటో తెలుసా? ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఎవరిని తిరస్కరించడు అంటే ఎవరిని కూడా తృణీకరించడు. ఈరోజు లోకంలో బలవంతులుగా చెప్పుకుంటున్న వారు చూడండి, బలహీనులైన వారిని తిరస్కరిస్తూ ఉంటారు, అంటే తృణీకరిస్తూ ఉంటారు, పట్టించుకోవడం అనేది చెయ్యరు. కానీ ఆ దేవుడు గొప్పవాడు, బలవంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని కూడా తిరస్కరించేవాడు కాదు. అంత గొప్ప బలవంతుడు దేవుడు అని ఇక్కడ యోబు గారు చెబుతున్నటువంటి మాటలో మనకు కనబడుతుంది. అయితే ఎందుకు ఈయన ఇంత బలవంతుడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని బట్టండి అంత బలవంతుడుగా నిలబడిపోయాడు. ఇంతకేంటి లక్షణం ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం. దేవుడు జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానమునకు మరొక అర్థం ఏంటన్నప్పుడు అంటే బుద్ధి కలిగిన వాడు అని కూడా అనొచ్చు. అంటే దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు బుద్ధి కలిగిన వాడు అన్నప్పుడు అవును, అంత జ్ఞానం కలిగిన వాడు, అంత బుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడన్నప్పుడు ఎవరిని తిరస్కారము చెయ్యడు. బాగుంది. మరి అంత గొప్పవాడైనటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణం, బలవంతుడైనటువంటి గుణం
మనం కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మనకు తెలియడానికి ముందు అసలు ఈ జ్ఞానం బుద్ధి ఎంత గొప్పదో మనకు తెలియాలి. ఏమండి, ఆయనలో ఉన్నటువంటి లక్షణం మనకు ఆయనలో ఉన్న లక్షణం మనలోకి రావాలంటే ముందుగా ఆ లక్షణం యొక్క విలువ ఏంటో, అది ఎంత గొప్పదో మనకు తెలియాలి. బుద్ధి జ్ఞానం గొప్పది అన్నప్పుడు చాలా గొప్పదండి. అందుకే చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుతూ అంటారు, అంటే భుజబలం కంటే బుద్ధి బలం గొప్పది అంటారు. అంటే శరీరపరంగా నువ్వు ఎంత బలవంతుడు అయినా కానీ దానితో చేయలేనటువంటి పనులు బుద్ధి బలంతో చేయొచ్చు. అందుకే చాలా గొప్పది అంటారు. ఇది ఎంత గొప్పదో మనకు అర్థం కావడం కొరకండి, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి ఒక కథ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఏంటా కథ అన్నప్పుడు, కుందేలు సింహం. ఏమండి, కుందేలు ఆకారంలో ఎలా ఉంటుంది అన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, సింహం చాలా పెద్దగా ఉంటుంది. సింహానికి ఉన్నటువంటి ఒక పేరేంటన్నప్పుడు అది అడవికి రాజు అంటారు, మృగరాజు అంటారు సింహాన్ని. అడవికి రాజుగా ఉన్నటువంటి సింహం ఏం చేస్తూ ఉంటుంది అన్నప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులను వెంటాడి వేటాడి చంపుకొని తిని దాని ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. ఏమండి, ఈ కథలో ఏంటంటే, ఏమండి, అడవి ఉందట, అడవిలో సింహం ఉందట. సింహం ఏం చేస్తుంది అన్నప్పుడు ప్రతిరోజు దానికి ఆకలి వేసిందంటే దాని ఎదురుగా ఏ జంతువు కనబడితే ఆ జంతువుని అత్యంత దారుణంగా వేటాడుతుంది, చంపుకొని తినేస్తుంది. ఇలా ఆ సింహం చేస్తున్నటువంటి సమయంలోనండి అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ భయం. ఎందుకు భయం? ఈరోజు ఎవరు దాని బారిన పడిపోతారో, ఎవరు దానికి ఆహారంగా మారిపోతారో తెలియదని. ఇలా ప్రతిరోజు భయపడుతూ బిక్కుమంటూ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కాలాన్ని గడుపుతున్నాయట. అలా గడుపుతున్నప్పుడు వాటికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే, మనం ఇలా ప్రతిరోజు చస్తూ బ్రతకడం కంటే మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటి ఆ నిర్ణయం అంటే, మనందరం కూర్చొని మాట్లాడుకొని ఎలాగో ఏదో ఒక రోజు అందరం ఖచ్చితంగా సింహానికి ఆహారంగా మారక తప్పదు. కాబట్టి మనం అందరం మాట్లాడుకుందాం, ఏంటంటే రోజు ఒకరం మనంతటా మనమే వెళ్ళి సింహానికి ఆహారంగా మారిపోదాం. అలా మన వంతు వచ్చేటప్పటి వరకైనా కానీ కాస్త ప్రశాంతంగా బ్రతకొచ్చు కదా అని అనుకునగానే అండి, జంతువులన్నిటికీ కూడా ఈ ఆలోచన ఏదో మంచిగా అనిపించిందట. నిజమే కదా, ఎలాగో చచ్చిపోతాము, రోజు బ్రతుకుతూ చేస్తూ ఉండడం కంటే ఇది చావు వచ్చేంత వరకైనా ప్రశాంతంగా ఉండొచ్చు అని మొత్తానికైతే తీర్మానం చేసుకున్నాయట జంతువులన్నీ. అలా తీర్మానం చేసుకున్న తర్వాత అండి, రోజు ఒక జంతువు ఆ సింహం ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళిపోతుందట, దానికి ఆహారంగా మారిపోతుందట. అలా రోజొకటి లైన్లో వెళ్ళిపోతున్నాయి. చివరికి దేని వంతు వచ్చిందన్నప్పుడు కుందేలు వంతు వచ్చిందట అండి. ఇప్పుడు కుందేలు ఏం చేయాలి? తప్పనిసరి సింహం ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళాలి, దానికి ఆహారంగా మారిపోవాలి. అలా దాని వంతు రాగానేనండి, కుందేలు ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి సింహం ఉన్న దగ్గరికి బయలుదేరిపోయిందట. అలా బయలుదేరుతున్నప్పుడు దాని మనసులో ఆలోచనలు వస్తున్నాయట. ఏం ఆలోచనలు అంటే, అసలు సింహం ఏంటి, మమ్మల్ని చంపుకోవడం ఏంటి, మమ్మల్ని చంపుకొని తిని దాని ఆహారాన్ని దాన్ని ఆకలి తీర్చుకోవడం ఏంటి, అసలు మేము ఎందుకు బలైపోవాలి దానికి, అసలు అది మమ్మల్ని ఎందుకు చంపాలి అని ఆలోచనలతో వెళ్తుంది కుందేలు. అలా వెళ్తున్నప్పుడు దానికి తట్టినటువంటి మరొక ఆలోచన ఏంటంటే, అసలు సింహం నన్ను చంపడం కాదు, నేనే సింహాన్ని చంపిస్తే పోలే అనుకుందట. ఏంటి? కుందేలు. ఏమండి, కుందేలు సింహాన్ని చంపేస్తే పోలే అనుకుందంటే వినడానికి మనకు ఎలా ఉంది చెప్పండి? హాస్యాస్పదంగా ఉంది కదా. అంటే కుందేలు ఎలా చంపుతుంది సింహాన్ని అని ఆ ఆలోచన చేసింది. ఒక మంచి ప్రణాళికతోనండి గుహ దగ్గరికి వెళ్ళిపోయింది కుందేలు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆకలితో ఆవేశంతో ఉంది సింహం. చూసి అంటుందట కుందేలుతో, ఏంటి ఆలస్యం, నేను ఎంత ఆకలితో ఉన్నాను, నువ్వు ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అని గాండ్రిస్తూ అనిందట సింహం. అలా అనగానేనండి కుందేలు అనిందట సింహంతో, రాజా, నేను మీకు ఆకలిగా మారిపోవడానికే నేనున్న చోటు నుంచి అలా బయలుదేరి వస్తున్నాను. అలా బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడ ఒక పాడుబడ్డ బాగుంది. అక్కడికి రాగానే అక్కడ ఒక సింహం కనబడింది నాకు. అది ఏమంటుందంటే నాతోటి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, నేను ఇదిగో ఈ అడవికి రాజు అయినటువంటి మృగరాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఆహారంగా మారడానికి అని చెప్పగానే, అక్కడున్నది రాజు కాదు, అసలు రాజు ఎవరు తెలుసా, నేను అనిందట. అందుకే అక్కడ కాస్త ఆలస్యం అయిపోయిందని కుందేలు ఈ సింహంతో చెప్పగానేనండి ఈ సింహానికి చాలా కోపం వచ్చేసిందట. ఏంటి, అసలు రాజునెవరు, రాజు నేనుండగా
అక్కడ ఇంకొక సింహం ఉండడం ఏంటి, అది నేను రాజని చెప్పడం ఏంటి, ముందు నిన్ను తినడం కాదు, దాని సంగతి చూసొచ్చి నీ సంగతి చూస్తాను, పద ఎక్కడుందో తీసుకెళ్ళాను అన్నదట. అనగానేనండి ఆ సింహాన్ని తీసుకొని కుందేలు ఆ బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గరకు వచ్చిన తర్వాత ఏది చెప్పు, చూపించు, ఇప్పుడే ఒక్క పంజాతో దాన్ని చంపి పడేస్తానని ఆవేశంతో ఊగిపోతుంది సింహం. అప్పుడు కుందేలు అనిందట, రాజా ఎక్కడుందో తెలుసా, ఇదిగో ఆ బావిలో ఉంది అనగానండి ఆ బావిలోకి వెళ్ళి ఆవేశంగా అలా చూడగానేనండి నిజంగానే సింహం కనబడింది. అంటే ఆ కనబడింది ఏంటి, రూపం. సింహం అంటే రూపం. కనబడగానే దీనికి అర్థమైపోయింది, నిజమే, మొత్తానికి ఈ బావిలో ఒక సింహం ఉంది అని ఆవేశపడిపోయి, నువ్వు బయటికి రా, నేను చంపేస్తాను, కానీ నువ్వు రా, నిన్ను చంపేస్తా అంటుందట. నిన్ను విడిచిపెట్టేది లేదంటే నిన్ను విడిచిపెట్టేది లేదంట. నన్నింత మాట అంటావంటే నన్నింత మాట అంటావా అని రీసౌండ్ వచ్చేస్తుంది బావిలో నుంచి. మాటకు మాట వస్తున్న కొద్దీ సింహానికి ఆవేశం ఎక్కువైపోతుంది, ఆలోచన తగ్గిపోతుంది. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నేను వచ్చి నేను చంపేస్తాను అని ఆవేశంతో ఊగిపోయినటువంటి సింహం బావిలో దూకేసింది. బావిలో దూకగానే ఏమైపోయింది, సింహం చచ్చిపోయింది. ఇక అది చనిపోగానండి ఆనందంతో ఎగురుకుంటూ గెంతులు వేసుకుంటూ ఈ కుందేలు తనున్నటువంటి స్థలానికి వెళ్ళిపోయింది. ఏమండి, ముందు కుందేలు సింహాన్ని చంపడం ఏంటి అన్నప్పుడు మనకు నవ్వొచ్చింది, కానీ దాని బుద్ధి బలంతో చంపిందా లేదా చెప్పండి? చంపింది. అంటే జ్ఞానం, బుద్ధి చాలా గొప్పది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇది కథ, కానీ వాస్తవ సంఘటన అండి బైబిల్ చరిత్రలో మనకు ఒకటి కనబడుతూ ఉంటుంది. ఏంటా సంఘటన అన్నప్పుడు గొలియాతు దావీదు సందర్భాన్ని మనం చూసినప్పుడు అండి, గొలియాతు ఉన్నాడు, 6 మూళ్ళ జానడు, అంత ఆకారం కలిగినటువంటి వ్యక్తిగా గొలియాతు నిలబడ్డాడు ఫిలిష్తీయుల పక్షాన. ఇశ్రాయేలు పక్షాన నిలబడ్డది ఎవరన్నప్పుడు దావీదు ఎలా ఉన్నాడు గొలియాతు ముందు అన్నప్పుడు, సింహము ముందు చిన్ని కుందేలు వల్ల ఉండిపోయాడు దావీదు. చూస్తున్నాడు దావీదుని. గొలియాతు చూసి ఏమంటున్నాడు, ఏంటి నువ్వేంటి, నీ ఆకారం ఏంటి, నేనేంటి, నా ఆకారం ఏంటి, నన్ను చూసి నా మీదకే నువ్వు వస్తున్నావా అని కోపంతో ఊగిపోతున్నాడు గొలియాతు. ఏమండి, అంత ఊగిపోతున్నటువంటి గొలియాతు విషయంలోనండి దావీదు ఏమాత్రం బెదరలేదండి. ఏమాత్రం భయపడకుండా బెదరకుండా దావీదు ఏం చేశాడన్నప్పుడు అక్కడ ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తేనండి ఆశ్చర్యం కలుగుతుంటుంది మనకి. చూడండి ఒక్కసారి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. ముందుగా దావీదు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడ చెప్పబడుతుంది అనమాట. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైనటువంటి 3 సౌలు వెంట పోయి ఉన్నారు, కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచున్నాడు. మళ్ళీ చదువు నాన్న. గొర్రెలను మేపుచు సౌలు నద్దకు వెళ్తున్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఏమండి, 40 దినాలు తన్ను తాను అగుపరుచుకొచ్చాడు. యెషయి తన కుమారుడైనటువంటి దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించినటువంటి ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపించాడు. ఏమండి, ఇతనికి ఉన్నటువంటి సహోదరులు ఎక్కడున్నారన్నప్పుడు సౌలు సైన్యంలో పనిచేస్తున్నటువంటి వారి దగ్గరకు యెషయా ఏం చేశాడన్నప్పుడు చిన్నవాడైనటువంటి దావీదును పంపిస్తున్నాడు. నాన్న, నువ్వు వెళ్ళి అక్కడికి, మీ అన్నయ్యలు అక్కడ యుద్ధంలో పాల్గొంటారు కదా, యుద్ధంలో ఉంటున్నారు కదా, వారు ఎలా ఉన్నారో వారి యోగక్షేమాలు తెలుసుకొని వచ్చి నాకు చెప్పు, అలాగే ఈ ఆహారాన్ని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని యెషయా దావీదును వారి దగ్గరికి పంపిస్తున్నాడు. అలా పంపిస్తున్నప్పుడు అండి దావీదు అక్కడికి వెళ్ళిపోయాడండి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి చూశాడు. కిందకి వెళ్ళేటప్పటికి మనకు కనబడుతుంటుంది. అక్కడ పరిస్థితి చూస్తేనండి ఎంత దారుణంగా ఉందంటే,
ఇశ్రాయేల్ అందరూ కూడా ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొలియాతును చూసి గడ వణికిపోతూ ఎవరి గుడారాలో వాళ్ళు దాక్కున్నారు. ఎవరి గుడారాలో వాళ్ళు దాక్కుని భయంతో బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? బయటికి వస్తేనండి సింహం తినేసినట్టు తినేస్తాడు గొలియాతు. ఆ భయానికి బయటికి రాకుండా లోపటి ఉండిపోయారు అందరూ కూడా. అప్పుడు ఏమండి, సౌలు కూడా ప్రకటనలు చేస్తున్నాడు, ఆ గొలియాతును ఎవరు చంపుతారు, చంపినోడికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను, చాలా చేస్తున్నాడు. ఎవరు చంపుతారు? ఎందుకు? సౌలు వల్ల కూడా కావట్లేదు. ఇక అలాంటి పరిస్థితుల్లోనండి అక్కడికి వెళ్ళాడు, చూశాడు పరిస్థితి. ఏమంటే దావీదు ఇక్కడ మనం చదువుతున్నప్పుడు అండి కిందకు వెళ్ళేటప్పటికి సందర్భంలో చాలా విశ్వాసం అండి దావీదుకి దేవుడి పట్ల. ఎంత విశ్వాసం అంటే, నేను నమ్మింది ఎవరన్నప్పుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఎంత గొప్పవాడంటే యుద్ధానికి వెళుతున్నాను నేను అంతే, కానీ యుద్ధం చేసేది ఆయనే, నా పక్షాన్ని నిలవబడేది ఆయనే, నా మీదికి ప్రమాదం రాకుండా నన్ను కాపాడేది కూడా ఆయనే అని 100% ఏ మాత్రం కూడా అవిశ్వాసం లేకుండా విశ్వాసాన్ని చూపించినటువంటి వ్యక్తిగా దావీదు కనబడతాడు. కిందకు వెళ్ళేటప్పటికి ఏమండి, ముందు వెళ్తాడు, అన్నల దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కోపడతారు, వెళ్ళిపోమంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులతో మాట్లాడుతూ ఉంటాడు దావీదు. మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, కిందకి వెళ్ళేటప్పటికి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ ఉన్నటువంటి సైనికులతో. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఏమడుగుతున్నాడు ఇక్కడ? తిరస్కరిస్తున్నాడు, ఇశ్రాయేలుని తిరస్కరిస్తున్న ఈ గొలియాతున్నాడు చూసారా, ఈ గొలియాతుని ఎవరైతే చంపుతారో వారికి ఎలాంటి బహుమానాలు ఇస్తారని రాజు చెప్పాడు. ముందు ఆ బహుమానాల లిస్టు చెప్పండి అంటున్నాడు. ఏమండి, ఎందుకు ఆ లిస్ట్ అడుగుతున్నాడు? దావీదుకు తెలుసు ఈ గొలియాతు నేను మట్టి కరిపించేస్తానండి. ఎలా కరిపించగలడు అసలు? ఎలా కరిపించగలడండి? అంటే తనకు దేవుడి పట్ల ఉన్న నమ్మకం. ఇలా అక్కడ ఉన్న వారిని అడిగాడు. ఆ తర్వాత మరలా ఒక ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నటువంటి సమయంలో కొందరు దావీదును సౌలు యొద్దకు తీసుకెళ్ళిపోతారు. ఇతనట గొలియాతును చంపుతా అంటున్నాడు అనగానే సౌలు యొద్దకు తీసుకెళ్ళిపోతే సౌలు చూస్తాడు. చూసి, ఏంటి చూస్తున్నావు, చాలా చిన్నవాడిగా ఉన్నావు, నువ్వేంటి గొలియాతును చంపడం, అది నీ వల్ల సాధ్యపడుతుందా అన్నప్పుడు ఒకే ఒక మాట చెప్తాడండి దావీదు. ఏంటా మాట అన్నప్పుడు, నేను అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి సమయంలో ఒకసారి సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు సింహం వచ్చి నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక గొర్రెని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే దాన్ని చంపి నా గొర్రెని విడిపించుకున్నాను. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా ఎలుగుబంటి నోట నుండి నేను గొర్రెని విడిపించాను. అంటే ఆ సమయంలో వాటితో పోరాడి వాటిని నేను విడిపించగలిగానంటే అది నా శక్తి సామర్థ్యం కాదు, నా పక్షాన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ గొలియాతును మట్టి కరిపించే విషయంలో కూడా నా పక్షాన దేవుడు ఉంటాడు అని ఎప్పుడైతే దావీదు సౌలుతో చెప్పాడో, సౌలు మారు మాట మాట్లాడకుండానండి అతనుకున్న విశ్వాసాన్ని చూసి అయితే వెళ్ళిపోన్నాడు. అంతే, వెళ్ళిపో అన్నాడు. అనగానేనండి యుద్ధం జరిగేటువంటి స్థలానికి దావీదు వచ్చాడు. వచ్చి దావీదు అండి ఏం చేశాడు అన్నప్పుడు డాలుని తీసుకోనో ఈటని తీసుకోనో ఏమంటే యుద్ధానికి ఏం వెళ్ళిపోలేదు కత్తితో గొలియాతు మీదకి. దేంతో వెళ్ళిపోయినప్పుడు ఒడిసెలు తీసుకున్నాడు, అలాగే ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు. అంతే, ఒడిసెలు తీసుకున్నాడు, ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, గొలియాతుకు దగ్గరగా సమీపిస్తున్నాడు. అలా గొలియాతు దగ్గరగా సమీపిస్తున్నటువంటి సమయంలో చూస్తున్నాడు గొలియాతు, ఏంటి ఇశ్రాయేల్ అందరూ కూడా నన్ను చూసి భయపడిపోయి డేరాలో దాగుకొని బయటికి రావడానికి వణికిపోతుంటే నువ్వు కుక్క పిల్ల మీదకి వచ్చినట్టు నా మీదకి వస్తావా, నేనంటే ఏమనుకుంటున్నారా, నా కాళ్ళతో తొక్కి చంపేస్తాను నేను అంటున్నాడు గొలియాతు. ఏమండి, ఆవేశంతో ఊగిపోతూ ఇప్పుడే నేను చంపేస్తానని వీరావేశంతో నండి గట్టిగా మాట్లాడుతున్నాడు గొలియాతు. కానీ దావీదండి అసలు అదరడం లేదు, బెదరడం లేదు, భయపడడం లేదు, అలాగే వెళ్ళిపోయాడు. ఒడిసెల తీశాడు, రాయి పెట్టాడు, తిప్పాడు, కొట్టాడు గొలియాతుని. అంతే, ఎక్కడ తగిలింది? ఆయన నుదుటున తగిలింది, నేలన పడిపోయాడు, కూలిపోయాడు నేలకు. ఎవరు? గొలియాతు. అంటే ఒక్క రాయితో నేల కరిపించాడండి దావీదు. కారణం, దేవుడు తన పక్షాన ఉన్నాడండి. ఎందుకు తన పక్షాన ఉన్నాడు దేవుడు అన్నప్పుడు దావీదుకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం ఎలా వచ్చింది? దేవుడు ఇస్తేనే వచ్చిందండి.
మరి దావీదుకి దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎలా తను బ్రతకడాన్ని బట్టి ఇచ్చాడు అన్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి దావీదు బ్రతకడాన్ని బట్టి దావీదుకు దేవుడు బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో గొలియాతు నుండి మట్టి కరిపించాడు. అంటే ఎవరికైతే దేవుడిచ్చేటువంటి బుద్ధి ఉంటుందో, దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఉంటుందో, వారు ఏ సమస్యనైనా ఎదుర్కోగలరు. ఇక అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం కొంచెం వాక్యంలోకి వెళితే మనకు అర్థమైపోతుంటుందండి. అక్కడికి వెళితే మనం నిజంగా బుద్ధి జ్ఞానం కలిగిన వారమో కాదో మనకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే మా మాటలు విన్నప్పుడు బుద్ధిమంతుడైన వాడు, జ్ఞానవంతుడైన వాడు ఎలా నడుచుకుంటాడో తెలిసిపోతుంటుంది. అలాగే ఒకవేళ ఇప్పటి వరకు మనం అలా నడుచుకోకపోతే అది మనకు లేదని, ఇక నుంచైనా దాన్ని సంపాదించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలని నేర్చుకుంటాం. ఇందుకు ఆ బుద్ధి జ్ఞానం రావాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి అని మనకు అర్థమైంది దావీదు వలె. అయితే అది సంపాదించుకున్నవారు ఎలా నడుచుకుంటారు, అలాగే దాన్ని సంపాదించుకుంటే ఎలా నడుచుకుంటారు, ఈ విషయాలు ఒక్కొక్కటిగా నేను చెబుతాను, జాగ్రత్తగా మీరు వినండి. మొదటగా ఆ బలవంతులైన వారు, బుద్ధిమంతులు అయిన వారు ఎలా ఉంటారు అన్నప్పుడు, మొట్టమొదటిగా అపోస్తులుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఏం చెబుతున్నాడో చూడండి ఒక్కసారి. 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం. కాగా బలవంతులమైనటువంటి మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు అన్నప్పుడు పౌలు గారు రోమీలోకు పత్రిక రాస్తూ, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనులైన వారి యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. ఏమండి ఇప్పటి వరకు నేను వాక్యాన్ని విన్నానండి, దేవుడంటే నాకు భయం అండి, దేవుడంటే నాకు భక్తి అండి, నేను దేవుడి జ్ఞానాన్ని పొందుకున్నవానండి, దేవుడి బుద్ధి జ్ఞానములు నాలో ఉన్నాయని నువ్వు అనుకుంటే ఒకవేళ ఈ మాటను పాటించేవాడిగా ఇప్పటికే ఉంటావు. ఒకవేళ లేదంటే ఇక నుంచి ఈ మాటను పాటించాలి. ఇంతకీ ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి సారం అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఒకవేళ బుద్ధి జ్ఞానము కలిగినవా బలవంతుడు అయితే నువ్వు ఏం చెయ్యాలి అన్నప్పుడు, ఇదిగో బలహీనులైన వారి యొక్క దౌర్బల్యమును భరించాలి. అవును బలహీనులు. ఏ విషయంలో బలహీనులు అన్నప్పుడు, కొందరు మాట విషయంలో బలహీనులు, కొందరు ప్రవర్తన విషయంలో బలహీనులు, మరికొంతమంది అండి వారు ఉంటున్నటువంటి విధానం విషయంలో కూడా బలహీనులుగా ఉంటుంటారు. అంటే బలహీనత అంటే దాని అర్థం ఏంటన్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, ఎదుటి వ్యక్తిని బాధపరచడం, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం, అది బలహీనత అన్నట్టు బలహీనతే. ఏమండి ప్రతి సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఎప్పుడు నా వల్ల ఎవరు బాధపడకూడదండి, నేను ఎవరిని బాధ పెట్టకూడదండి, నేను ఎప్పుడు అలాగే జాగ్రత్తగా ఉండాలని మనం అనుకుంటామా చెప్పండి? ఒకవేళ అనుకున్నాం అనుకోండి సంతోషం, కానీ అన్ని సందర్భాల్లో కుదురుతుందా? కుదరదు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిని మనం ఏదో ఒక రకంగా బాధ పెట్టే అవకాశం ఏర్పడుతుంది, లేదంటే ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో నువ్వు బలవంతురాలివైతే అతనికి ఉన్నటువంటి ఆ దౌర్బల్యం ఏదైతే ఉందో, బలహీనత ఏదైతే ఉందో దాన్ని నువ్వు భరించాలి. బలవంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడు అన్నప్పుడు భరించేవాడిగా ఉంటాడు, బాధ పెట్టేవాడుగా ఉంటాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే బలవంతుడు భరిస్తాడు, బాధ పెట్టాడండి ఎవరిని. ఏమండి యేసుక్రీస్తు వారు బలవంతుడా బలహీనుడా మీరు చెప్పండి? బలవంతుడు. ఆయన ఎంత బలవంతుడు అన్నప్పుడు, ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా, ఆయన ఒక్కడు ఒకవైపు ఉన్నా, అందరూ కలిసి ఆయనని బాధ పెట్టినా సరే ఒక్క మాట అనకుండా అందరినీ భరించగలిగేంత బలవంతుడు యేసుక్రీస్తు వారు. అవునా? ఆ రోజు యూదులంతా ఒకవైపు వెళ్ళిపోయారండి, ఆయనకి శత్రువులుగా భావించారండి, ఆయనకి సిలువ వేయాలనుకున్నారండి, చేతల చేత ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంతో బాధ పెట్టారండి. వారిని బట్టి ఆయన ఏడ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంత బాధ పెట్టినా వారిని పల్లెత్తి మాట కూడా ప్రభు అనలేదు, భరించాడు వారిని. ఎందుకు? వారందరికంటే ప్రభు బలవంతుడు గనుక. అంతేకాదండి, ఆయన జీవితంలో ప్రతి సందర్భంలో ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన పాటించిన వాడిగా మనకు కనబడతాడు.
ఎంత పాటించాడన్నప్పుడు ఏమండి మనందరూ ఎన్నో సందర్భాల్లో చదువుకున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి మాట 39వ వచనం. ఆయన ఏమంటాడు అక్కడ? ఒక్కసారి చూడండి, ఆయన ఏమంటాడు అక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడు. దుష్టుడైన వాడు నువ్వు ఎదిరించి వాడితో వాగ్వాదానికి దిగడం కాదు, ఒకవేళ వాడు నీ కుడి చెంప మీద కొడితే వాడి వైపు నీ ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. ప్రభువు మరి ఇది మీరు పాటించారన్నప్పుడు ఆయన 100% పాటించిన వ్యక్తి కనబడతాడండి. ఎందుకు? ఆయన్ని తిట్టినవారు లేరా? ఆయన అవమానించిన వారు లేరా? ఆయన కొట్టిన వారు లేరా? ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టిన వారు లేరా? కొరడాలతో ఆయన గాయపరిచిన వారు లేరా? చివరికి అండి శిలువ పైన మేకులు కొట్టిన వారు లేరా? ఆయన పక్కలో బల్లెంతో పొడిచిన వారు లేరా? అని ఉన్నారు. ఎంత బాధ పెట్టినా ఆయన అన్నమాట ఏంటంటప్పుడు చివరి క్షణంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగనుక వీరిని క్షమించండి, వదిలేయండి అన్నాడండి. ఎందుకండి ఆ మాట అనగలిగినప్పుడు? ఆయన బలవంతుడు కనుక. అంటే బలవంతుడు ఏం చేస్తాడన్నప్పుడు భరిస్తాడు. ఏమండి బలవంతుడైన వాడు ప్రభు వలె భరించాలని చెప్తున్నారు, బాగుంది. ప్రభు బ్రతికిన కాలం ఎంత అండి? 33.5 సంవత్సరాలే కదండి, అతి తక్కువ కాలమే. అందులో ఆయన వాక్యాన్ని ప్రకటించిన కాలం ఎంత అన్నప్పుడు 3.5 ఏండ్లే కదండి. 3.5 ఏండ్లు ఆయన భరించాడండి, పర్వాలేదు. ఇప్పుడు నాతో ఉన్నవాడండి నన్ను 30 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉన్నాడండి, ఇంకెంతకాలం నేను భరించాలండి ప్రశ్న మీకు రావచ్చు. అంతే కదండి. కొంతమంది చూడండి భార్యాభర్తల విషయంలోనండి, పెళ్లి చేసుకున్నాండి, మా ఆయనని పెళ్లి చేసుకొని మేము సుమారండి ఒక 20 ఏళ్ళు అవుతుందండి, కానీ మా ఆయన వల్ల నాకు ఎలాంటి సుఖం లేదండి అంటది ఒక ఆవిడ. ఒక ఆయన అంటాడు, ఏమండి నేను వివాహం చేసుకోనండి 30 ఏళ్ళు అయిపోయిందండి, నా భార్యని బట్టి నేను ఏ రోజు కూడా ఆనందపడ్డ రోజు లేదండి అని పురుషుడు అంటాడు. మరి ఎలాగండి కాపురం చేస్తున్నారంటే, ఏం చేస్తామండి, చేసుకున్న తర్వాత ఇక భరించక తప్పదు, అలా వెళ్ళిపోతుందండి మా బండి అంటాడు. అంతే. అంటే ఒకరిని బట్టి ఒకరు ఏం చేస్తున్నట్టు బాధపడుతున్నారు, ఒకరిని బట్టి ఒకరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అయినా భరించుకుని వెళ్తున్నారు అన్నప్పుడు వెళ్తున్నారు. అలా వెళ్తున్న సమయంలో అనిపిస్తూ ఉంటుందండి, విసుగొచ్చి కొన్ని సందర్భాల్లో ఇంకెంతకాలం నేను భరించాలి, ఇంకెంతకాలం నాకు ఈ బాధ అని అనిపించినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు, ఖచ్చితంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎంతకాలం భరించాలని బైబిల్ చెప్పిందో ఆ మాటను మనం ఈ సందర్భంలో చూస్తేనండి ఇక ఎప్పటికీ మన మనసులోకి ఆ ప్రశ్నే రాదు. చూస్తారా ఎంతకాలం భరించాలో? ఒకవేళ మనల్ని ఎవరైనా బాధ పెడితే అతని విషయంలో చూడండి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు అతని యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెనని 7 మార్లు మట్టుకు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. ఏమండి ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటా ప్రశ్న అంటే, ప్రభువా, మీరు ఇంతసేపు క్షమించాలని ప్రసంగం చేశారు, బాగుంది, కానీ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు నా సహోదరుడైన వాడు నా ఎడల తప్పు చేస్తే అతన్ని ఎంతకాలం క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అంటే, ఒకవేళ ప్రభు 7 సార్లు చాలన్నాడు అనుకోండి, ఇక లెక్క పెట్టుకోవడం ప్రారంభించేవాడు పేతురు. ఎందుకు? 1, 2, 3, 7 అయిపోయింది, 8వ లాగి కొట్టేస్తాడనమాట. ఎందుకు? 7 సార్లు అయిపోయింది కనుక. పేతురు అడుగుతూ 7 సార్లు సరిపోద్దా అనగానే, ఏమండి పేతురు గారికి మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి సమాధానం చెప్పాడండి ప్రభు. ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు పేతురు, 70 ఏళ్ళ మార్లు మట్టుకు నువ్వు క్షమించలేవు. ఎంతకాలం క్షమించాలని చెప్తున్నాడు? 70 ఏండ్లు. నీ ఎడల నీ సహోదరుడైనా నీ సహోదరిమణి అయినా లేదంటే ఎవరైనా సరే వ్యక్తిగతంగా నిన్ను బాధ పెడితే అతని నువ్వు ఏం చేయాలన్నప్పుడు, ఇదిగో 70 ఏళ్ళ మట్టుకు నువ్వు క్షమించు అంటున్నాడు. ఏమండి 70 ఏళ్ళ మట్టుకు క్షమించడం అంటే, ఇప్పుడు మనకు ఒకవేళ 30 ఏళ్ళ వయసు ఉందనుకోండి, 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనల్ని బాధ పెడితే అతని 70 ఏళ్ళ వరకు క్షమించడం అంటే, ఇవి 30 ఒక 70 ఎన్ని అవుతాయి చెప్పండి? మొత్తం 100 ఏళ్ళు.
అంటే 100 ఏళ్ళ వరకు క్షమించాలట. అసలు 100 ఏళ్ళ వరకు మనం ఉంటామా చెప్పండి? 100 ఏళ్ళ వరకు మనం బ్రతుకుతామా? మరి ఎందుకు ఈ మాట అన్నాడు అని అంటే, ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, నువ్వు జీవితకాలం క్షమించాలి అని. నీ ఎడల తప్పు చేసిన వాడిని జీవితకాలం క్షమించాలి పేతురు. అంతే తప్ప మారు మాట నువ్వు మాట్లాడడానికి అవకాశం లేదని పేతురు గారికి చెప్పేశాడండి. ఏమండి, క్షమించడం గొప్పదా అన్నప్పుడు చాలా గొప్పదండి. మీకు విషయం చెప్పమంటారా? క్షమించబడడం కంటే క్షమించడం చాలా గొప్ప విషయం. మరొక మాట ఏంటంటేనండి, పట్టుకోవడం కంటే వదిలేయడం గొప్ప విషయం. అర్థమైందా? సమస్య వచ్చింది అనుకోండి ఇద్దరి మధ్య, దాన్ని పట్టుకున్నాడు అనుకోండి, పట్టుకుంటే ప్రశాంతత ఉండదు. పట్టుకుంటే ప్రశాంతత ఉండదండి. అన్నాడు చేశారు ఇదే ఉంటుంది. వదిలేశారు అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. అంటే మీకు ప్రశాంతత కావాలి, మీకు సంతోషం కావాలంటే మీ ఎడల ఎవరు తప్పు చేసినా కానీ ఆ తప్పుని ఏం చేయండి, మీరు వదిలేయండి. ఏమండి, మీ భర్త తప్పు చేసాడు అనుకోండి, వదిలేయండి. మనసులో అనుకోండి, పైకన్నారు అనుకోండి, పరిస్థితులు మారిపోతాయి. కానీ ఏమండి, క్షమించాను పో అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది మీకు. అలాగే మీ భార్య తప్పు చేసింది అనుకోండి, ఒకవేళ మీరు పో నేను క్షమించాను అన్నారు అనుకోండి, మీకు ఎంత బాగుంటుంది చెప్పండి. అంటే క్షమిస్తే చాలా బాగుంటుందండి. అలా క్షమించి చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి. ప్రభు చెప్పాడంటే మన మేలుకోరే చెప్తాడండి ఆయన. క్షమించు. ఎప్పటి వరకు? 70 ఏండ్ల మట్టుకు. ఇలా క్షమించే పని ఎవరు చేస్తారన్నప్పుడు బలవంతుడైన వాడే చెయ్యగలడు. ప్రభు చేశాడు, అందుకే క్షమించాడు ఆయన. అందుకే ఇక్కడ రోమపత్రికలో మనం చదువుకున్నటువంటి మాటలో పౌలు గారు ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, నువ్వు బలవంతుడు అయితే బలహీనుడైన వాడు ఎవరైనా సరే నీ ఎడల తప్పు చేస్తే అతని బలహీనతను బట్టి నువ్వు అతన్ని ఏం చేయాలన్నప్పుడు క్షమించు. అలా నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడు బైబిల్ ప్రకారంగా నువ్వు బలవంతుడు అవుతావు. ఇది మొదటి విషయం. ఏమండి, రెండోది చూద్దాం. రెండోది ఏంటన్నప్పుడు సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏమండి ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ సొలొమోన్ గారు ఏం చెప్తున్నారు? నీ పగవాడు ఆకలిగొనే ఎడల వాడికి నువ్వేం చేయాలంటే భోజనం పెట్టమంటున్నాడు. పగవాడంటే శత్రు, ఎనిమి అంటాం మనం. ఏమండి, అసలు శత్రు అనుకున్నవాడు కండ్ల ముందు కనబడితేనే మన కళ్ళు ఎరిపెక్కిపోతాయి, మొహం అంతా ఎర్రగా మారిపోతుంటుంది, పళ్ళు పట్టపట్ట కొరికేస్తాం. అసలు వీడిని చేతులు కత్తుండాలి కానీ ఇప్పుడే పొడిచి చంపాలన్నంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరిని? మనం పగవాడు అనుకున్నవాడిని. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పగవాడు అనుకున్నవాడు వాడికి ఏం చేయాలంటే నువ్వు భోజనం పెట్టన్నాడు. ఎంత కష్టంగా ఉందో చెప్పండి అసలు. ఏమండి, మనం అనుకునేదానికి, మనం ఉంటున్న దానికి, మనం చేసేదానికి, బైబిల్ చెప్పేదానికి అసలు ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? చాలా కష్టం. పగవాడు పరిసరాల్లో ఉన్నాడంటేనే మన మూడు మారిపోతుంది, మన వాతావరణం మారిపోతుంది. అలాంటప్పుడు అలాంటి పగవాడైన వాడు ఒకవేళ నీ ఎదుట ఉంటే, ఉన్నటువంటి అతడు ఆకలితో ఉంటే ఖచ్చితంగా నువ్వు అతన్ని కూర్చోబెట్టి అతనికి భోజనం పెట్టి అతని ఆకలిని తీర్చు. అతని ఆకలి తీర్చమన్నాడు. చాలా కష్టం కదా. ముందు చెప్పాడు క్షమించమన్నాడు, అది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మరీ ఇంటికి పిలిచి అన్నం పెట్టమంటున్నాడు, ఇది మరీ కష్టం. ఆకలిగా ఉన్నవాడు, ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టి ఆకలి తీర్చు. అలాగే దాహంతో ఉన్నాడు అనుకో, నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చు. అట్లు నువ్వు చెయ్యాలి. అలా నువ్వు ఎప్పుడు చేయగలవు? నువ్వు బలవంతుడు అయితే చేయగలవు. వాక్యానుసారంగా నువ్వు బలవంతుడు అయితే నిన్ను పగవాడు అనుకున్న వాడిని, లేదా నువ్వు ఎవరైనా ఒకవేళ పగవాడిని అనుకుంటే అతనికి నువ్వు భోజనం పెట్టగలవు, నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చగలవు. బలవంతుడు, బలహీనురాలు లేదా బలహీనుడు అయితే నువ్వు భోజనం పెట్టలేవు, నీళ్ళిచ్చి దాహాన్ని కూడా తీర్చలేవు. ఇప్పుడు నువ్వు బలవంతుడో లేదా బలవంతురాలో నీకు అర్థమైపోతుంది. ఏమండి, మనం ఎలా ఉండాలన్నప్పుడు బలవంతులుగా ఉండాలి. అలా ఉంటే ఈ పని మనం చేయగలం. అలా చేయాలండి. మనం అలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? నువ్వు అలా ఒకవేళ నిన్ను శత్రువు అనుకున్నవాడు లేదా పగవాడు అనుకున్న వాడికి నువ్వు భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చినప్పుడు వాడు ఎంత ఫీల్ అయిపోతాడు తెలుసా?
ఎలా ఆలోచనలు వచ్చేస్తే వాడికి అన్నప్పుడు, అదేంటి అసలు నేను శత్రువు అనుకున్నాను, అవకాశం దొరికితే వాడిని నష్టపరుద్దాం అనుకున్నాను, అవకాశం ఉంటే వాడిని చెడ్డ చేద్దాం అనుకున్నాను, అందరిలో వాడి చెడ్డగా చిత్రీకరించి అందరి దృష్టిలో వాడిని హీనంగా వాడు అందరు చూసేలాగా మారుద్దాం అనుకున్నాను నేను. కానీ వాడేంటి నన్ను పిలిచాడు, భోజనం పెట్టాడు, నీళ్ళు ఇచ్చి నాకు దాహాన్ని తీర్చాడు, నేను అతన్ని శత్రువు అనుకుంటుంటే ఆడింది నాకు భోజనం పెట్టిన ఆకలి తీర్చాడు. ఎక్కడి నుంచి నేను అలా అనుకోకూడదు, అలా ఆలోచన మానుకోవాలి అని అప్పటి నుంచి నీకు పగవాడు అనుకున్నవాడు కూడా నీకు మిత్రుడిగా మారిపోతాడు. శత్రువు అనుకున్నవాడు కూడా మిత్రుడిగా మారిపోతాడండి. ఎంత మంచి విషయం చూడండి. అంటే బలవంతుడవైతే, బలవంతురాలువైతే ఖచ్చితంగా ఇది నువ్వు చేసేవాడిగా, చేసేదానివిగా నువ్వు ఉండాలి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటి చూద్దాం. మూడో విషయం ఏంటన్నప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను. ఏమండి, ఇది ఎంత కష్టం చూడండి. అసలు అర్థమైందా ఈ మాట మీకు? ఏమండి, ఇది చాలా కష్టం. అసలు ముందు ఈ మాటను అర్థం చేసుకోవడమే కష్టం. మరలా చదువుకుందాం, మనం మీకు అర్థం కావడం కొరకు మరలా చదివిస్తే చూడండి. ఒకసారి చదువుతాం. సహోదరులారా, ఒకడు ఏ విధమైనటువంటి తప్పులోనైనను ఒకవేళ చిక్కుకోవడం, ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడు తాను కూడా శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైనటువంటి మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను అన్నాడండి. అంటే ఎవరైనా కానీ ఒకవేళ ఏ తప్పులోనైనా కానీ చిక్కుకొని ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి మీరు, బైబిల్ ప్రకారంగా జ్ఞానవంతులు, బలవంతులను చెప్పుకుంటున్నటువంటి మీరు ఏం చేయాలన్నప్పుడు, వాడు ఏ తప్పులో అయితే పడిపోయాడో ఆ తప్పులో ఒకవేళ మీరేమైనా పడిపోతారేమో అని చూసుకొని జాగ్రత్త పడి ఆ తప్పులో మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఆ తప్పులో ఉన్నటువంటి వ్యక్తిని మీరు బయటికి తీసుకొని రావాలి. అది ఏమండి, ఈరోజు మన కళ్ళ ముందు ఎంతమంది ఎన్ని రకాల తప్పుల్లో పడిపోతున్నారు. అవునా కదా చెప్పండి? ఎన్ని రకాల తప్పుల్లో పడిపోతున్నారండి. చాలా రకాలుగా. ఏమండి, ఒకరు లోకంలో ఉన్నవారు, ఒకడు గుట్టుకాకు తింటున్నాడు, ఒకరు మందు తాగుతున్నారు, ఒకరేమో చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, ఇంకొకరేమో అల్లర్లు, గొడవలు. ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి తప్పుల్లో పడిపోయిన వారిగా మనం అనేక మందిని చూస్తున్నాం. అలాగే మనకి సంబంధించిన వారు, మన అనుకున్న వారు కూడా ఏదో ఒక తప్పులో, ఏదో ఒక సందర్భంలో పడిపోవడం మనం చూడడం లేదా చూస్తున్నాం. అలా అతను తప్పులో పడిపోయినప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు హేళన చేయకూడదు, నవ్వకూడదు. ఏమండి, కొంతమంది చేసేటువంటి తప్పు ఏంటన్నప్పుడు, ఒక వ్యక్తి ఒక పొరపాటులో ఉన్నాడు, పొరపాటులో పడిపోయాడు, ఆ పొరపాటులో ఉంటున్నప్పుడు చూసి ఏంటి నవ్వుకుంటూ ఉంటారండి, హేళన చేస్తూ ఉంటారు. చూసావా ఏం చేస్తున్నాడు, చూసావా ఇగో ఇది చేస్తున్నాడు, వాడిది చేస్తున్నాడు కానీ ఇది చేయట్లేదు, వాడికంటే నేనే గొప్పవాడిని అనుకుంటారు. చాలా తప్పండి, అది మంచి లక్షణం కాదు. ఎందుకు? ఏమంటే అతను ఆ తప్పులో పడిపోయాడు, నువ్వేం చేయాలి అన్నప్పుడు ఆ తప్పులో నుంచి అతన్ని ఎలాగ బయటికి తీసుకురావాలో ప్రయత్నం చేయాలి. అందులో నువ్వు పడిపోకుండా నువ్వు కాపాడుకుంటూ అందులో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చెయ్యాలండి. ఈరోజు ప్రయత్నం చేసేవారు మనకు కనబడడం లేదు కానండి, నోరు తెరిచి నానా మాటలు అంటూ ఇంకా అందులో అవతల వ్యక్తి కూరుకొని పోయే విధంగా బాధ పెట్టేవారే పెరిగిపోతున్నారు. దయచేసి మనం అలా ఉండకూడదు. ఆత్మ సంబంధంగా, వాక్య సంబంధంగా మనం ఒకవేళ బలవంతులం అయితే, మన కన్నుల ముందు ఎవరు అలా తప్పులో ఉన్నా ఆ తప్పులో ఎట్టి పరిస్థితుల్లో మనం పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ అతన్ని బయటికి తీసుకొని వచ్చే పని చెయ్యాలి. ఈ పని ఎవరైతే చేస్తారో వారు నిజమైన బలవంతులవుతారు. దీని ప్రకారంగా, వాక్య ప్రకారంగా మరి మనం ఆ పని చేస్తున్నామా? చేస్తే బలవంతులమే. ఒకవేళ ఇప్పటివరకు ఆ పని చేయకపోతే ఇక నుంచి మనం అది చేస్తే బలవంతులుగా మనం మారిపోతాము. ఏమండి ఎలా బలవంతులు అన్నప్పుడు, ఎవరు బలవంతులు అన్నప్పుడు ఇదిగో ఈ 3 ఎవరైతే చేస్తారో వారే బలవంతులు.
ఇంతకీ ఏంటి 3 అన్నప్పుడు మొట్టమొదటిగా ఏం మాట్లాడుకున్నాం అన్నప్పుడు ఏమండి ఆ బలవంతులమైనటువంటి మనం ఏం చెప్తున్నాడు? రోమపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, బలవంతులమని చెప్పుకుంటున్నటువంటి మనం ఎవరైనా కానీ బలహీనులైన వారు ఉంటే వారి యొక్క బలహీనతలను మనం భరించేవారుగా ఉండాలి. ఇది బలవంతులైన వారు చేయాల్సినటువంటి మొదటి పని. రెండోది ఏంటి అన్నప్పుడు, పగవాడైన వాడు, నిన్ను పగవాడు అనుకున్నవాడైనా లేదా నువ్వు పగవాడుగా అని ఎవరైనా అనుకున్నా అలాంటి వ్యక్తికి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాలి, దాహంతో ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలి. ఈ పనులు నువ్వు చేస్తే అప్పుడు నువ్వు బలవంతుడివి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటి అన్నప్పుడు, ఒకడు ఏ తప్పిదములోనైనా పడిపోయినప్పుడు నువ్వు చూస్తే, ఏ తప్పులోనైనా పడిపోవడం నువ్వు చూస్తే ఆ తప్పులో నువ్వు పడిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని బయటికి తీసుకొని రావాలి. ఎలా బయటికి తీసుకొని రావాలన్నప్పుడు, సాత్వికమైన మనస్సుతో తీసుకురావాలి. అంటే నువ్వు తిట్టో కొట్టో బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు అనమాట. సాత్వికమైన మనసు అంటే ప్రేమ. సాత్వికమైనటువంటి మనసుతో అతను నువ్వు బయటికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అలా నువ్వు చేస్తే అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. ఏమంటే ఇంత గొప్పగా నేను ఉండాలి, ఇంత గొప్పగా నా జీవితం ఉండాలంటే ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అన్నప్పుడు, దావీదు వలె దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికితేనే సాధ్యం అవుతుంది. ఈ బుద్ధి జ్ఞానం దేవుడిస్తే సాధ్యం అవుతుంది. అలా మనం బ్రతకాలి. ఇది నిజమైన బలవంతులుగా మనం మారిపోవాలి. అలా నిజమైన బలవంతులుగా మనం మారిపోతేనే మనకు దేవుడిచ్చేటువంటి పరలోకం దక్కుతుంది. అలా మనం ఉండకపోతే, బలవంతులుగా మనం మారకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. ఏమండి ఎంత దూరం మనం వచ్చాము. ఎంత దూరం వచ్చామన్నప్పుడు లోకాన్ని విడిచిపెట్టాము, బంధువులను విడిచిపెట్టాము, రక్త సంబంధులను కూడా పక్కన పెట్టాము. దేవుని వాక్యం, దేవుని పిల్లలు, దేవుని సంఘమే గొప్పదనుకున్నాము. వచ్చి ఇక్కడ చేరాము. ఇక్కడ ప్రతి ఆదివారము మీటింగ్లో కావచ్చు, సెమినార్లో కావచ్చు, ఎంతో వాక్యం వింటున్నాం. మంచిది. అన్నిటిని కాదనుకొని వచ్చినటువంటి మనం అన్నిటికీ దూరంగా ఉంటూ సంఘమే ప్రపంచం అనుకుంటూ దేవుడే మనకు అందరికంటే గొప్పవాడు అనుకుంటూ ఇంత దూరం వచ్చి ఇంత వాక్యం వింటున్నటువంటి మనం వింటున్న వాక్యాన్ని మన జీవితంలో ఆచరించకుండా పరలోకాన్ని పోగొట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో మరొకరు ఉండరండి. కనుక వద్దు. ఇంత దూరం వచ్చిన మనం ఇవి మన జీవితంలో పాటించి ఆ పరలోకాన్ని మనం పొందుకుందాం. పరలోకానికి వెళ్ళాలండి ఖచ్చితంగా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పరలోకానికి వెళ్ళడం కొరకే ఇక్కడికి వచ్చాము. ఇంత జ్ఞానం వింటున్నటువంటి మనం మన జీవితంలో వీటిని ఆచరణలో పెట్టగలిగితేనే పరలోకం వస్తుంది. ఏమండి ఈ ఆచరణలో పెట్టకపోతే పరలోకం వెళ్ళే అవకాశమే ఉండదు. కనుక పరలోకం మనం వెళ్ళాలి అంటే మనమందరం నిజమైన బలవంతులుగా మారిపోవాలి. అలా నిజమైన బలవంతులుగా ఇప్పటివరకు చెప్పిన ఈ 3 విషయాలు, ఏమంటే నా జీవితంలో నేను అన్ని పాటిస్తున్నానంటే సంతోషం. అయితే నువ్వు బలవంతులుగానే ఉన్నావు. ఒకవేళ నేను 2 పాటిస్తున్నానండి, 1 ఇప్పటివరకు పాటించలేకపోతున్నానండి అంటే 2 విషయాలు నువ్వు బలవంతుడిగా ఉన్నావు, 1 విషయంలో నువ్వు బలవంతుడిగా లేవు. కనుక ఆ 1 కూడా పాటించు. పరిపూర్ణమైన నిజమైన బలవంతుడిగా నువ్వు మారి ఈ భూమి మీద నీ జీవితాన్ని బట్టి లేదా నా జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి సంతోషపరుద్దాం, ఆయన మహాలోకానికి చేరుకుందాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎవరు నిజమైన బలవంతులు అన్నప్పుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 3 విషయాలు ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఆచరణలో పెడతారో, వీటి ప్రకారంగా జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వారే నిజమైన బలవంతులు. విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నిజమైన బలవంతుడు ఎవరు అన్నప్పుడు మీ యందు భయము కలిగి భక్తి కలిగి మేము మాట్లాడుకున్నటువంటి ఈ 3 విషయాలను పాటించి తనువు చాలించి మీరున్న పరలోకానికి చేరుటకు అర్హత సంపాదించిన వారే నిజమైన బలవంతులు అని ఏ మాటలైతే మేము విన్న మాటల ప్రకారంగా నాయన మేము ప్రతి నిత్యము బ్రతుకుటకు నాయన ప్రయాసపడుతూ మా భక్తి జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగించుటకు తండ్రిగా సహాయం చేయమని అర్థిస్తున్నాం. ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాల రూపంలో తండ్రి మీ సత్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. వింటున్న మాటలను, నేర్చుకుంటున్న మాటలను తండ్రి విని విడిచిపెట్టి మా జీవితాన్ని నాయన మేము వ్యర్థపరుచుకోకుండా, నరకానికి తండ్రి మేము వెళ్ళిపోకుండా, విన్న ప్రతి మాటను నాయన మా జీవితంలో తూచే తప్పకుండా పాటించి
మీరున్న పరమునకు చేరుటకు సహాయం చేయమని అర్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, అంతకు మించిన మీదైన జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ నాయన ఈ భూమి మీద బ్రతికినంత కాలం వారి జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని సంతోషపరిచి, మీ చెంతకు చేరు భాగ్యాన్ని నాయన మీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, సంఘంలో ఎవరైతే అనారోగ్య చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించి తండ్రి, తిరిగి వారు సంఘంతో కలిసి నాయన మీ వాక్యంతో ఆనందించి కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, జరగబోతున్న కార్యక్రమంలో కూడా తోడుగా ఉండమని, మరి ముఖ్యంగా ఈ సంఘానికి తండ్రి మీరు నాయకుడిగా నియమించినటువంటి ఉపేంద్రన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. అన్నకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి. మీ కుమారుడు తండ్రి ఈ ప్రాంతంలోనే కాక అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక మందిని మీ సత్యంలో నిలబెడుతూ అనేక మందిని నాయన మీ వాక్యం చేత బలపరుస్తున్నాడు, అనేక మందిని బలవంతులుగా మారుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన ఆయుష్నిచ్చి భవిష్యత్తులో ఇంకా గొప్పగా మీ కుమారుని వాడుకునుమని, మీ సేవలో తండ్రి మీ కుమారుని నిర్విరామంగా నాయన వాడుకొని అనేక మందికి నాయన మీ కుమారుడి ద్వారా సత్యవాక్యాన్ని పరిచయం చేయమని వేడుకుంటూ, మీ పిల్లలందరినీ మీ పాదల చెంత పెడుతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.